హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను స్వాతిని. ఇవాళ మీతో నేను ఎలాంటి పాకం లేకుండా కోవాలు అలాంటివేమీ యాడ్ చేయకుండా కొబ్బరి రవ్వ లడ్డూలు మీతో రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఫస్ట్ నేను ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా వేయించేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోయాక మళ్ళీ దాంట్లోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని 2 cups ఆఫ్ సూజీ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను సేమ్ కప్తోనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అదే మెజరింగ్ కప్గా వాడుతున్నాను నేను. సో ఆ కప్తో నేను 2 cups ఆఫ్ సూజీని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10-15 minutes బాగా వేయించుకున్నాను. లో ఫ్లేమ్లో కొంచెం టైం పడుతుంది, కానీ చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. రవ్వ నెయ్యిలో ఎంత బాగా వేగితే మనకి అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో కొంచెం అది గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇప్పుడు నేను ఒక 1.5 cup తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకున్నాను. అది కూడా సూజీలోనే యాడ్ చేసేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకుని మధ్యలో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కొబ్బరిను రవ్వ మళ్ళీ ఒకసారి వేయించేసుకున్నాను. అది కూడా బాగా వేగిపోయాక కొంచెం మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చింది అని తెలిసాక ఇప్పుడు నేను మళ్ళీ ముందుగా తీసుకున్న సేమ్ కప్తోనే ఒక 1 cup ఆఫ్ షుగర్ తీసుకున్నాను. 1 cup పైన కొంచెం పావు కప్పు షుగర్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఆర్గానిక్ షుగర్ యూస్ చేస్తున్నాను. ఈ ఆర్గానిక్ షుగరే నేను వాడుతున్నాను. దీంట్లో నేను ఎలాంటి పౌడర్ కానీ సిరప్ కానీ వాడట్లేదు, షుగర్ సిరప్ కానీ వాడట్లేదు. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది అని తెలిసాక అప్పుడు నేను మధ్యలో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ కంప్లీట్లీ ఆప్షన్, మీకు వద్దకపోతే మిల్క్ వదిలేసేయచ్చు. సో ఈ షుగర్ ఏంటి అంటే మనకి ఆ వేడికి క్యారమలైజ్ అయిపోతుంది. అండ్ మధ్యలో లడ్డూలు అయిపోయాక మనకి పంటలో తింటున్నప్పుడు ఆ షుగర్ మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి మన లడ్డూలు. ఇది కూడా వేగిపోయాక ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అని దాంట్లో యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనము కొంచెం ఒక 5 minutes మూత పెట్టి పక్కన పెట్టేసి చల్లారాక లడ్డూలాగా చేసేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా రవ్వ లడ్డూలు అయిపోయాయి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.